నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపునో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్న విషయం ఎప్పట్లాగే చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ అయిన విషయం. నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో ఉన్నది కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నదే. అలాగే ఈ రోజుది కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా మీ మీద అప్లై చేసుకొని మీలో మీరు చేంజెస్ చేసుకుంటేనే చాలు, మీ లైఫ్లో చాలా చేంజెస్ని చూస్తారు. అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్న విషయం కూడా మీకు అంతే పవర్ఫుల్గా మీ లైఫ్లో మీరు చేంజెస్ చేసుకొని మీ లైఫ్ని కూడా మార్చుకునేదానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది చెప్పడానికన్నా ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు చెప్తూనే ఉంటాను. అంతేకాకుండా అద్భుతమైన మెడిటేషన్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ మెడిటేషన్స్ అయితే ఒక్కొక్క మెడిటేషన్ మీరు 21 days చేసేసారంటే జీవితం మారిపోతుంది. చూడండి, ఎందుకంటే అవంతా చాలా ఎక్కడా దొరకదు మీకు ఆ మెడిటేషన్స్. అవంతా నా ఓన్ నేను క్రియేట్ చేసుకునేటివి. నేను ఎన్ఎల్పి యూజ్ చేసి అంత నా హోపనోపునో, ఎన్ఎల్పి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి కోర్సెస్ దాంట్లో ఏముందో అవంతా కూడా యూజ్ చేసి నేను ఒక మెడిటేషన్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మెడిటేషన్ అంటేనే మన మనసుని ప్రశాంతంగా పెట్టడమే కాకుండా మన మనసులో అంటే సబ్కాన్షియస్ మైండ్లో క్లెన్జింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టే నేను అలా డిజైన్ చేస్తూ ఉంటాను మెడిటేషన్స్ని. సో మెడిటేషన్స్ని మీరు చేసుకోండి. మీరు డిఫరెన్స్ మీరే చూస్తారు. వచ్చి చెప్పండి తర్వాత కామెంట్లో. ఆ మెడిటేషన్ చేసుకొని మీ మనీ బ్లాకేజెస్ ఎలా క్లియర్ అయింది, ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు నాతో షేర్ చేస్తారు తప్పకుండా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చూసే ఏదైనా వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి వాళ్ళకి అవసరం ఉంది అని అనిపిస్తే దీన్ని వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. ఓకే, ఇక విషయానికి వస్తాను. మన మనసుకి పవర్ ఉందండి. ఆ ఎంత పవర్ అంటే మనం మనసు లోపలికి దేన్ని వేస్తే మనకు అంతా అదే కనిపిస్తుంది. ఎలా అంటే మీరు రెడ్ కలర్ స్పెక్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు ప్రపంచాన్ని అంతా ఇలా చూస్తే ఏది చూసినా మీకు రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. బ్లాక్ కలర్ వేసుకున్నారనుకోండి, మీరు ఇలా ఎంతసేపు చూసినా అంతా నల్లగానే కనిపిస్తుంది. గ్రీన్ కలర్ పెట్టుకుంటే అంత గ్రీనే. ఎగ్జాక్ట్లీ అలాగే లోపల ఏం వేస్తామో అదే మన జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ లోపల కోపం అనే ఎమోషన్ వేశారా, అంతే, ఇంకేముంది, ఎక్కడికి వెళ్ళినా కోపమే. అందరూ మీ మీద కోప్పడే వాళ్ళే. మీరు అందరి మీద కోప్పడి అందరికీ దూరం అవుతూ ఉంటారు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ లోపల ఏమేముందో, మీ లైఫ్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీలో మీరు ఏం వేసుకున్నారు అనేది. దాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీలో భయం ఉందనుకుందాం, ఏదో ఒక విషయంలో భయం ఉంది. భయం అనేది ఏ విషయం వల్ల వచ్చినా అది అన్ని పొద్దున్నుంచి నైట్ వరకు మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు ఆ భయమే ఉంటుంది. ఈధర్ మీకు భయం ఉంటుంది లేదా భయం అయ్యేలాంటివే జరుగుతూ ఉంటుంది. అంత పవర్ఫుల్ అండి మన మైండ్ అంటే. కాబట్టి మీరు ఈ మైండ్ని ఎలా చార్జ్ చేసుకుంటారు, ఎలా పవర్ఫుల్గా పెట్టుకుంటారు అనేదే నేను ఈ వీడియోలో చెప్పబోతుంది. సో మీలో నెగిటివ్ ఎమోషన్స్ అనేది మీ మైండ్లో ఉంటే అది ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఇప్పుడే చెప్పాను, తెలుసుకున్నారు కదా. ఇక దాన్ని మనం క్లెన్స్ చేసుకోవాలి అని అంటే ఎలా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికి క్లెన్స్ చేసుకోవాలి అంటే ఈఎఫ్టీ ట్యాపింగ్. ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎంత అద్భుతం అంటే ఎలాంటి ప్రాబ్లమ్ని కూడా అది మార్చగలదు. ఎందుకు అంటే మనము ప్రాబ్లమ్స్ వల్ల మనలో ఎమోషన్స్ వస్తుంది. ఆ ఎమోషన్స్ మన శరీరంలో అక్కడక్కడ ఒక మైగ్రేన్ పాయింట్స్ ఉంటుంది, ఆ పాయింట్స్లో వెళ్ళి కూర్చుండిపోతుంది. మనం కొన్ని మైగ్రేన్ పాయింట్స్ని తీసుకొని ఆ పాయింట్స్ మీద ట్యాప్ చేస్తూ ఏ మాటల్ని చెప్తామో అది చాలా మనలోంచి రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి ఇప్పటికే మీకు అంత చాలామందికి ఈఎఫ్టీ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు మీరు చేసుకోండి. మీలో ఏ ఇమోషన్, ఎవరైనా మీ మీద కోప్పడ్డారా, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వద్దు. ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకొని రిలీజ్ చేయండి. ఎవరైనా మీకు ఏదైనా బాధ కలిగే లాంటిది జరిగిందా,
ఓకే, దీనివల్ల ఈ సంఘటన వల్ల నాలో బాధ అనేది వచ్చింది కాబట్టి దాన్ని రిలీజ్ చేస్తున్నాను. అలా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉండండి. చూడండి ఏం జరుగుతుందో. ఎవరెవరికి తెలీదో మీరు హీలింగ్ క్లాసెస్కి వచ్చారంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ హీలింగ్లో మీకు ఓన్లీ ఈఎఫ్టీ కాదు, హోపోనోపోనో, ఈఎఫ్టీ ట్యాపింగ్, ఎన్ఎల్పి టెక్నిక్స్ అండ్ టూల్స్, రెమెడీస్, తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, చక్రాస్ క్లెన్సింగ్, ఇంత మీ మీద జరుగుతుంది అక్కడ. సో అన్నీ జరుగుతుంది కాబట్టి మీ ప్రాబ్లం నుంచి మీరు ఒక 5-6 సెషన్స్లోనే మీరు మీ ప్రాబ్లం నుంచి బయటపడేస్తున్నారు. సో ఓకే, అది వేరే విషయం లేండి. ఇక అసలు విషయానికి వస్తాను. ఈఎఫ్టీ ట్యాపింగ్ నుంచి వచ్చింది టాపిక్. సో ఈఎఫ్టీ ట్యాపింగ్ చాలా ఇంపార్టెంట్, అదొకటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పేదంతా టూల్స్ అండ్ టెక్నిక్స్. అంటే ఇది ఎందుకు అంటే మీ మనసుని చార్జ్డ్గా పెట్టుకోవడానికి. అంటే ఈ ఎమోషన్స్ అంతా మీలో ఎక్కడి నుంచి వస్తుంటుందో, ఎలా వస్తుంటుందో తెలీదు. అది వస్తోంది అంటేనే అది మన లోపల ఉంది కాబట్టే దాన్ని మనం అట్రాక్ట్ చేసాము. సో దాన్ని రిలీజ్ చేసేయాలి. కానీ ఒకటండి, అప్పటికప్పుడు వచ్చేదైతే రిలీజ్ అయిపోతుంది. మీలో ఎంతో కాలంగా లోతుగా ఉన్న ఆ ఎమోషన్స్ ఏముంటుందో అది అంత త్వరగా రిలీజ్ అవ్వదు. అది హీలింగ్ సెషన్స్కి వచ్చి హీలింగ్స్ చేయించుకుంటేనే రిలీజ్ అవుతుంది. కానీ అంతవరకు మీరు ఇప్పుడు నేను చెప్పేదాన్ని అన్నీ యూస్ చేయండి. నేను కొన్ని టెక్నిక్స్ ఇప్పటికిప్పుడు నాకు ఏదేది గుర్తుకొస్తే అది మీకు చెప్తాను, దాన్ని మీరు యూస్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి ఎప్పుడూ. కానీ మీకు కోపం రాగానే బుస కొడుతూ ఉంటాం, మన బ్రెత్ అలా ఉంటుంది. సో మీకు కోపం వచ్చిందనుకోండి, లేదా బాధ వేస్తుంది, దుఃఖం వస్తుంది, చాలా నిరాశగా ఉంది, ఇలాంటివి ఏ ఎమోషన్ వచ్చినా ఇమీడియట్గా వెళ్ళి ఒంటరిగా కూర్చొని మీరు చేతులు 2 కళ్ళు మూసుకొని చేతులు 2 ఇలా పైకెత్తుతూ బ్రీత్ ఇన్ చేయండి. తర్వాత దించుతూ నోటి నుంచి బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు దించుతూ బ్రీత్ అవుట్ చేయండి. సో ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా ఉండాలి అంటే మన బ్రెత్ మన హ్యాండ్ మూమెంట్ 2 ఈక్వల్గా ఉండాలి, సింక్ అవ్వాలి. అలా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా మీరు ఒక 10 సార్లు చేసుకోండి. మీలో ఏ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ ఎక్కడికి వెళ్ళిందో కూడా మీకు గుర్తురాదు. కోపం ఉండిందా అసలు నాకు అనిపిస్తుంది, అంత ప్రశాంతత వస్తుంది మీకు. అంతేకాని ఎవరో కోప్పడ్డారు అని, లేదా మీకు కోపం వచ్చింది ఎవరి మీద కోప్పడుతున్నారు అంటే ఇంకంత కోపాన్ని లోపలికి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి మీలో ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు ఇలా ఒంటరిగా వెళ్ళి కూర్చుని ఇలా బ్రెత్ నుంచి రిలీజ్ చేసుకోండి. ఇది ఒకటి. ఇంకా రెండవది ఏంటంటే మీరు గ్రౌండ్ అవ్వాలి, అంటే భూమి తల్లికి కనెక్ట్ అవ్వాలి. ఎలా అంటే మీరు రోజు మార్నింగ్ లేవగానే దీన్ని రోజు చేసుకోండి. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మీ మనసులో ఏదైనా టెన్షన్ మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టేస్తుంది అంటే అప్పుడు కూడా చేసుకోండి. ఏం చేయాలి అని అంటే కింద కూర్చోండి, నేల మీద కూర్చొని మీ 2 అరిచేతులు నేల మీద పెట్టుకొని ఊరికే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీరు ఒక్కోసారి బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు భూమి తల్లి నుంచి బ్రీత్ ఇన్ చేస్తున్నట్లు మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న ఆ ఎమోషన్ని బ్రీత్ అవుట్ నుంచి బయటకు పంపించేస్తున్నట్లు మీరు చేసుకోండి. మైండ్లో ఏ ఆలోచనలు లేకుండా సైలెంట్గా పెట్టుకొని మీ బ్రెత్ మీదే ఫోకస్ చేయండి. ఒక 5 నిమిషాలు చేయండి. మీకు అరిచేతుల్లో జుమ్ అనడం మొదలు పెడుతుంది. అంటే ఏంటి దాని అర్థం అంటే భూమి తల్లి మనలో ఉన్న బాధలన్నీ తీసుకుంటోంది, మనకి ఒక డివైన్ శక్తిని, డివైన్ పవర్ని ఇస్తోంది బ్రీత్ ఇన్ నుంచి అని. సో మనం గ్రౌండ్ అయ్యామంటే మన మైండ్ని అంత కామ్గా, కూల్గా, రిలాక్స్డ్గా చేస్తుంది. కాబట్టి ఈ అలవాటుని చేసుకోండి మీరు. ఇంకా మీరు ఎప్పుడైనా ఎక్కువగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంది, మీకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని అంటే ఆ టైంలో ఒకసారి నించొని కళ్ళు మూసుకొని ఆలోచనలు ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడున్న ఆలోచనల్ని ఇలా మీ బాడీలోంచి తీసి మీ మోకాళ్ళ కిందికి వదిలేయండి. ఒక 10 సార్లు ఇలా చేసుకోండి మీరు.
కౌంట్ చేసుకోవద్దు, 1 2, మీ ఫోకస్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. మీ మైండ్లో ఉన్న ఆలోచనల్ని మీరు కిందికి తోసేస్తున్నారు, మీ మోకాళ్ళ కిందికి. అలా ఫీల్ అయ్యి చేసుకోండి. తర్వాత నించొని ఒక్కసారి గమనించండి, మీ మోకాళ్ళ కింద కాళ్ళు 2 చాలా బరువుగా అనిపిస్తుంది, అంటే ఎమోషన్స్ అక్కడికి వెళ్ళింది. అప్పుడు మీరు ఇమీడియట్గా బాత్రూంలోకి వెళ్ళి మీరు ఆ ట్యాప్ని ఓపెన్ చేసి 2 కాళ్ళు వాష్ చేసుకోండి. మీరు కాళ్ళు వాష్ చేసుకునేటప్పుడు నీళ్లు వెళ్తూ ఉంటుంది కదా, ఆ నీళ్ళల్లో మీ కాళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ వెళుతూ ఉన్నట్లు మీరు ఇమాజిన్ చేసుకోండి. తర్వాత నించొని చూడండి, మీ కాళ్ళు 2 చాలా లైట్గా ఫీల్ అవుతుంది. సో ఇలా ఎమోషన్స్ని అప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్లో ఇక్కడ ఏమీ ఉండదు కదా, ఖాళీ అయిపోతూ ఉంటుంది. అప్పుడు లైఫ్లో ఇంకేం జరుగుతుంది నెగటివ్గా? మీలో ధైర్యాన్ని, సంతోషాన్ని, ఒక రిలాక్సేషన్ని, పీస్ఫుల్నెస్ని, జాయ్ని, ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా పెంచుకోండి. అప్పుడు అవే కనిపిస్తుంది మీ లైఫ్లో కదా. ఏమంటారు? ఇలాంటి విషయాలు ఇంకా మీకు చాలా తెలియాలి అని అంటే వాట్సాప్ గ్రూప్లో వచ్చి జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మీరు మన కోర్సుల గురించి అంతా చాలా డీటెయిల్స్ అంతా అక్కడ ఉంటుంది. ఎవరైనా కోర్సులు నేర్చుకోవాలి అని అనుకుంటుంటే రండి వాట్సాప్లోకి, మీకు అక్కడ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. అద్భుతమైన కోర్సులు, అద్భుతమైన ఆఫర్స్లు ఉంది. చాలామంది వచ్చి రిజిస్టర్ అవుతున్నారు. మీరు కూడా రిజిస్టర్ అవ్వండి. మీరు కూడా ఏదైనా సాధించండి మీ జీవితంలో. మీ లైఫ్ని హీల్ చేసుకుంటూ ఇంకా ఎంతోమందిని హీల్ చేస్తూ మీ లైఫ్కి ఒక అద్భుతమైన అర్థాన్ని తీసుకురండి. ఇంతసేపు నా మాటల్ని చాలా ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. బాయ్.